సో గైస్, ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకుందాం. ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ కోడింగ్. రాకపోయినా కోడింగ్ మనం నేర్చుకోవచ్చు, కోడింగ్ జాబ్ కూడా చేయొచ్చు. సో కోడింగ్ రాకపోతే అంటే మీరు కంప్లీట్గా ఏమనుకుంటారంటే అసలు కోడింగ్ రాకపోతే కోడింగ్ జాబ్ ఎలా వస్తుందండి? హౌ కెన్ యూ సే దట్? అంటే నేను అసలు ఎలాంటి బేసిక్స్ కూడా తెలుసుకోకుండా నేను కోడింగ్ అనేది నేర్చుకోవచ్చా అంటే, సో అట్లా కాదు. మనం ఏంటి అంటే మీకు కోడింగ్ రాకపోయినా కోడింగ్ జాబ్ చేయొచ్చు, రైట్? ఈమెయిల్స్ రాకపోయినా కానీ చాలా నీట్ గా ప్రొఫెషనల్ గా క్లయింట్ కి మెయిల్స్ పంపించవచ్చు. ఓకే, మీకేమైనా డౌట్స్ వస్తే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీ సీనియర్ని కానీ లేకపోతే ఇంకోరిని కానీ అడగాల్సిన అవసరం లేదు. మీకు మీరే సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రతి ఒక్క ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో ఇప్పుడు మనకి అందుబాటులో ఉంది. ఎస్, మనం ఏంటి అంటే చాలా మంది వీటిని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే ప్రాపర్ రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవచ్చు, ప్రాపర్ గా మనం మెయిల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ప్రాపర్ గా జాబ్ చేసేటప్పుడు కోడింగ్ కొంచెం మేనేజబుల్ స్కిల్స్ వచ్చి మనం అసలు కంటెక్స్ట్ అయింది, సో వాట్ ఎగ్జాక్ట్లీ అవుట్పుట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అని మనకు అర్థమైతే డెఫినెట్లీ దానికి సంబంధించి మనము ప్రాపర్ గా అది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే లైక్ ప్రాపర్ గా మనమే కోడింగ్ రాయొచ్చు. సో అంటే ఇప్పుడు మనం ఏంటి అంటే ఎగ్జాక్ట్ గా 100% డెప్త్ కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేకుండా కూడా జాబ్ చేయవచ్చు ఇఫ్ యూఆర్ ఏబుల్ టు మేనేజ్. సో కంటెక్స్ట్ అర్థమయ్యి, క్లయింట్ రిక్వైర్మెంట్ అర్థమయ్యి, దాన్ని బట్టి మనము ప్రాపర్ గా ఈ చాట్ జీపీటీ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి, ఏ టూల్స్ యూజ్ చేసి మనము జాబ్ అనేది కంటిన్యూ చేయొచ్చు. అయితే కొన్ని ఇంపార్టెంట్ ఏఐ టూల్స్ అనేది మీకు ఇప్పుడు అప్డేట్ చేస్తాను. సో దీన్ని ప్రాపర్ గా యూజ్ చేయడం నేర్చుకోండి. కోడింగ్ నేర్చుకునేటప్పుడే ఈ ఏఐ టూల్స్ మీద కూడా ఫోకస్ చేయండి. వాటిలో కొన్ని నేను మీకు చెప్తాను. చాట్ జీపీటీ మన అందరికి తెలుసు. చాట్ జీపీటీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నిటికీ. రెజ్యూమ్‌బిల్డ్‌కి యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఏమన్నా కోడ్ కావాలంటే కూడా దీని నుంచి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో సాల్వ్ ఎనీథింగ్, ఏదైనా కానీ సాల్వ్ చేసుకోవచ్చు చాట్ జీపీటీ. అండ్ దెన్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఏదైనా ఇంకొక విషయం వచ్చేసి చాట్ జీపీటీకి పోటీగా చాట్ జీపీటీ కంటే చాలా బెటర్ గా బింగ్ ఏఐ కూడా వచ్చింది. బింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది. సో దానికి సంబంధించి డెఫినెట్లీ ఐ విల్ మేక్ వన్ మోర్ వీడియో అబౌట్ బింగ్ ఏఐ. బింగ్ ఏఐని యూజ్ చేసి రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, బింగ్ ఏఐని యూజ్ చేసి కోడింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. అండ్ దాని తర్వాత మెయిల్స్ రాయడానికి మనం యూజ్ చేసుకోవాల్సిన ఏఐ టూల్ వచ్చేసి బ్రైట్ సోనిక్. అండ్ దెన్ తర్వాత వచ్చేసి జనరేట్స్ ఆర్ట్ ని ఏమైనా జనరేట్ చేయాలి అనుకుంటే మిడ్ జర్నీ. అండ్ దెన్ కోడ్ ని జనరేట్ చేయాలి అంటే, చాలా యాక్యురేట్ కోడ్ ని జనరేట్ చేయాలి అంటే రెప్లిట్, అంటే REPLIT అదొకటి. అండ్ దెన్ తర్వాత వచ్చేసి ఇంకా మనకి మాక్సిమం మనకి ఏం అవసరం పడుతుంది, పీపీటీస్. ఓకే, పీపీటీస్ మనం ఏ టూల్ ని యూజ్ చేసుకొని మనం పీపీటీస్ తయారు చేసుకోవచ్చు. అంటే స్లైడ్స్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. పిక్చర్స్ ని ఎడిట్ చేయడానికి రెమినీ. అండ్ దెన్ వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి పిక్టోరీ. సో ఇవన్నీ టాప్ ఏఐ టూల్స్ మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ వీడియోస్ జనరేట్ చేయడానికి సింథేషియా. ఇప్పుడు రీసెంట్ డేస్ లో చూసుకుంటే జస్ట్ టెక్స్ట్ ఉంటే చాలు, ఆటోమేటిక్ గా ఏఐ ఒక మనిషి అంటే ఏఐ మాట్లాడుతున్నట్టు అట్లా కూడా వీడియో క్రియేట్ చేయొచ్చు. సో ఇవన్నీ మనము ప్రాపర్ గా యూజ్ చేయాలి. అండ్ మనం ఏంటి అంటే ఇప్పుడు ఇవన్నీ గురించి మనకేం కావాలి అంటే, మనకి ఇప్పుడు ఒకవేళ మీరు కోడింగ్ నేర్చుకుంటున్నారు అనుకోండి, కోడింగ్ ఎలా రాయాలి, దానికి సంబంధించిన టూల్ ఏంటిది? రెప్లిట్ మీద, చాట్ జీపీటీ మీద, బింగ్ ఈ మూడిటి మీద వీటిని యూజ్ చేసి కోడింగ్ ఎలా రాయాలనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడు ఏంటి అంటే మీరు కోర్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారంటే చాలా ఈజీ అవుతుంది. అంటే నేను ఏఐ ద్వారా ఎక్కువ డిపెండ్ అయితే నాకు ప్రాక్టీస్ అవ్వదు అనుకుంటే మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు. బట్ జాబ్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం ప్రశాంతంగా, ఒకవేళ ఇక్కడ మీకు కష్టం అయితే డెఫినెట్లీ మీరు ఏం చేసుకోవచ్చు అంటే సింపుల్ థింగ్ అండి. ఒకవేళ మేనేజ్ చేయలేకపోతున్నారు, కంపెనీ వాళ్ళు మిమ్మల్ని ఏఐ టూల్స్ ని యూజ్ చేయడానికి ఇంకా యాక్సెస్ ఇవ్వలేదు, కానీ మీకు కొంచెం కష్టంగా ఉంది, ఆఫీస్ ల్యాప్టాప్ లో యాక్సెస్ ఉండదు, డెఫినెట్లీ మనం ఏం చేసుకోవచ్చు, వీ కెన్ యూస్ అవర్ పర్సనల్ ల్యాప్టాప్స్ టు గెట్ దీస్ థింగ్స్ డన్. అండ్ దెన్ వీ కెన్ కన్వర్ట్ దట్ ఇంటూ ఆఫీస్ ల్యాప్టాప్. చాలా సింపుల్ థింగ్, అంతా మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ కోడింగ్ రాకపోయినా కోడింగ్ జాబ్ చేయొచ్చు. అండ్ దెన్ ఇది మనము అర్థం చేసుకోవాల్సిన విషయం. సో యూ ప్లీజ్ ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్, డెఫినెట్లీ యుల్ గెట్ వెరీ గుడ్ ఇన్ఫో. అండ్ ఆల్సో మీకు చాలా క్లారిటీగా జాబ్ వచ్చినప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే.